హలో అండి, ఈరోజు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పి బ్రెడ్తో స్నాక్స్ రెడీ చేశానండి. స్వీట్ స్నాక్. అది ఎలా చేశానంటే, మనము ముందుగానే బాదం పప్పులను కిస్మిస్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని కండెన్స్డ్ మిల్క్ తీసుకోండి. బ్రెడ్స్ మీరు ఎన్నైతే తీసుకుంటున్నారో వాటన్నిటిని ఈ విధంగా సైడ్స్ ఉన్న వాటిని తీసేసుకోవాలి. లేదంటే చాకుతో అయినా మీరు తీసేసుకుంటే ఈజీగా అయిపోతుందండి. ఇవి పిల్లలకి తొందరగా అరగవండి సైడ్ ఉన్న వాటివి, కనుక వాటిని తీసేసుకుంటే మనకి మంచిది. ఇప్పుడు మనం ఈ బ్రెడ్స్ని చపాతీ కర్రతో ఎక్కువ ప్రెజర్ లేకుండా తక్కువ ప్రెజర్తో మనము దీన్ని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి. ఎక్కువ ప్రెజర్ పెడితే మరీ పల్చగా అయిపోతాయి. తక్కువ ప్రెజర్తో మీరు వీటిని చేసేసుకోవాలి. ఇప్పుడు వీటి మీద ఒక్కొక్క బ్రెడ్ మీద మీరు కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకుంటూ ఆ కండెన్స్డ్ మిల్క్ని ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు వీటి మీద మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులను కిస్మిస్లను యాడ్ చేసేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి మధ్యకి దీన్ని ఫోల్డ్ చేసుకుని మన చివర్ని మనము ప్రెస్ చేసుకోవాలండి, బయటికి రాకుండా. ఈ విధంగా చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చేసేసుకుని మీరు ఎన్నైతే బ్రెడ్స్ తీసుకున్నారో అన్నీ కూడా ఇలాగే మీరు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకుని దానిపైన మనము కొంచెం అంత నెయ్యి లేదంటే బటర్ని యాడ్ చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి వీటి మీద పెట్టుకుని రెండు సైడ్లు మంచిగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ అయిపోయిందండి. ఇప్పుడు రెండో సైడ్ టర్న్ చేస్తున్నాను. ఇలాగా మీరు ఎన్నైతే తీసుకున్నారో అన్నీ కూడా ఇలాగ మంచిగా ఫ్రై చేసేసుకుని వేరొక ప్లేట్లో తీసేసుకుని దీనిపైన మీరు కండెన్స్డ్ మిల్క్ లేదంటే చాక్లెట్ ఫ్లేవర్ని కూడా మీరు యాడ్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ స్నాక్ అనేది, స్వీట్ బ్రెడ్ స్నాక్ అనేది రెడీ అయిపోతుంది. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనం ఇంట్లో చేసి పెడతాం కాబట్టి ఇంకా హెల్తీగా ఉంటుంది. మీకు కనుక ఈ స్నాక్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ పిల్లలకు కూడా వండి పెట్టండి. మరొక షార్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.